నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా కౌతాళంలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ. భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకులు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో 30న ప్రకటిస్తాం. ఏలేశ్వరంలో ప్రచార సభలో ప్రకటించిన పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్న కన్నా లక్ష్మీనారాయణ. కూటమిని గెలిపించాలంటూ కార్యకర్తలకు పిలుపు. వ్యక్తిగత విమర్శలను పవన్ కళ్యాణ్ మానుకోవాలన్న వైసీపీ మహిళా నేతలు. ప్రజల్లో ఆదరణ లేకే విమర్శలు చేస్తున్నారంటూ వ్యాఖ్య. జగన్ ప్యాలెస్ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాళంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. సామాజిక సమీకరణాల ప్రకారం కర్నూలు జిల్లాలో టికెట్లు ఇచ్చామని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు విమర్శించారు. ఆర్టీఎస్ ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని మండిపడ్డారు. పక్కనే తుంగభద్ర నది ఉన్న ఈ ప్రాంత ప్రజలకు తాగడానికి నీళ్లు లేవని, జగన్ను నమ్మి రాయలసీమ ప్రజలు మోసపోయారని అన్నారు. ఎన్డీఏ కూటమి వల్లే మంత్రాలయం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తమ్ముళ్ళు, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? వస్తుందా? డిఎస్సీ పెట్టాడా? పెడతాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అందుకే నేను హామీ ఇస్తున్నా, దుర్మార్గుడు మీ చేతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ జే బ్రాండ్ లిక్కర్ ఇచ్చాడు, ఇంకో పక్క గంజా ఇచ్చాడు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను, పోలీస్ ఉద్యోగాలు ఇస్తాను. ఇంకో పక్క 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో సంవత్సరానికి 4 లక్షలు ఇస్తా. ఇక్కడ పిల్లలు పేద పిల్లలే, తెలివిలో మాత్రం ఎవరికంటే తక్కువ కాదు. ఇక్కడ ఉండే పిల్లలు తెలివైన పిల్లలు, మట్టిలో మాణిక్యాలు. మిమ్మల్ని బాగా చదివిస్తే, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. కౌటాలంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే పరిస్థితి నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు. అది నా బాధ్యత. నీళ్లు తీసుకొస్తాం, త్రాగునీరు ఒకటి హామీ ఇస్తున్నాం. ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీళ్లు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. 1400 కోట్లు నేను శాంక్షన్ చేస్తే అది ఇవ్వకుండా ఆటకెక్కింది. అది నా బాధ్యత, మీకు ఇస్తా. నేను ముఖ్యమంత్రి అవుతానే 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాదని మా యువతకు హామీ ఇస్తున్నా. ఏం తమలో నిన్న మేనిఫెస్టో అన్నాడు, మీకేమైనా ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఏమైనా అర్థమైందా మీకు? అందరూ సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. ఊరూరికి వెళ్ళండి. 2 సింబల్ కూడా ఇక్కడ సైకిల్ సింబల్లే, తెలిసిన గుర్తులే. అందరూ కూడా సైకిల్కి ఏమనండి. సైకిల్ అనగానే మీ జీవితాల్లో మార్పు తెచ్చేది సైకిల్. సైకిల్ గంట మోగించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో 30వ తేదీన ప్రకటిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. మాఫియా డాన్లతో పోరాడుతున్నామని, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి జిల్లాలోకి బయటి వారిని రానివ్వరని అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ విద్యా సంస్థలను పునరుద్ధరిస్తామని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని, జగన్ సారా అమ్ముతూ 40,000 కోట్లు దోచేశారని, ద్వారంపూడి ప్రతిపాడులో అడుగు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించేలా చేస్తామన్నారు. మద్యం నిషేధిస్తామని, ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని, ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందన్నారు. మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు. నేను మీ వయసులో ఉండగా నేను దేశం కోసం ఆలోచించాను, సమాజం కోసం ఆలోచించాను. మీరు ఈ రోజున నాకు చప్పట్లు కూడా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఈ వచ్చే ఎన్నికల్లో మనం కూటమి ప్రభుత్వానికి మీరు ఓటు వేయకపోతే భవిష్యత్తులో నష్టం మీకే. నాకేం జరగదు. నేను సినిమాలు చేసుకుంటాను, చేసుకోకపోవచ్చు, లేదంటే పార్టీ అయితే ఖచ్చితంగా నడుపుతా, రోడ్ల మీదకి వస్తా. ఈ రోజు నేను ఎందుకు అడుగుతున్నాను ఓట్లు అంటే, నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు ఇలాగ రోడ్ల మీదకి వస్తారు, మీరు గొంతెత్తుతారు, చప్పట్లు కొడతారు. కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గనక వెళ్లి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు, మామూలు బలం ఉండదు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని ఇదే గొంతు పోలవరం కోసం పార్లమెంట్ లో వినిపిస్తే దాని శక్తి వేరు. చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు. ఆయనకి గొంతు లేదు. ఎందుకు లేదంటే ఆయనకి జగన్ అంటే భయం. అతనికి నేను వెళ్ళి మోడీ గారితో మాట్లాడగలను. మోదీ గారు దేశ ప్రధానమంత్రి, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోదీ గారి దగ్గర భయపడతాడు. నేను మోదీ గారికి గౌరవిస్తా. నేను కూర్చొని ఈ రోజున అలయన్స్, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే అది జన సైనికులు, జనసేన మద్దతుదారులు మీరు వెనక్క నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత దమ్ము శక్తి చేయగలిగానంటే అది మీరిచ్చిన శక్తి నాకు. దానికే నాకు ఇచ్చారు మోదీ గారు గౌరవం. వైసీపీ వల్ల కాదు, జగన్ వల్ల కాదు. జగన్ వెళ్తే ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి గారి దగ్గర? నా కేసులు కొట్టేయండి అంటాడు, నా 39 కేసులు కొట్టేయండి అంటాడు, ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కొట్టేయమంటాడు. ఏమనుకుంటాడు మోదీ గారిని చూసి? ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారనుకుంటారా మోదీ గారు? ఒక్కొక్కరిని తాట తీసి కింద కూర్చోబెడతారు మోదీ గారు. వైసీపీ నాయకులు ఒకటే అడగండి, మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి. వైసీపీ నాయకులు ఒకటే అడగండి. వాళ్ళు మీకు బంధువులు ఉండొచ్చు, ప్రతి మన ఎమ్మెల్యేలు కూడా బంధువులు అవ్వచ్చు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా బంధువులు అయినొచ్చు. కానీ బంధుత్వాలు వేరు, రాజకీయ పరిస్థితులు వేరు. నియోజకవర్గానికి హాని చేసేవాడు ఎవరైనా సరే, మన బంధువైనా సరే, మన రక్తమైనా సరే, మన తోబుట్టువైనా సరే నిలదీయాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డులోని తూర్పు కాపుల ఆత్మీయ సమ్మేళనం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగింది. భీమవరం పట్టణంలోని 28వ వార్డు నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అంజిబాబు, కొటికలపూడి గోవిందరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతివాడ హరి ఆధ్వర్యంలో వార్డు నాయకులు మాట్లాడుతూ తామంతా అంజిబాబు వెంటే ఉంటామని, గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని, ఎలాంటి న్యాయం జరగలేదని స్పష్టం చేశారు. కూటమి వస్తే నామినేటెడ్ పోస్టులు కేటాయించి గౌరవం కల్పించాలని, అలాగే ఓబీసీ రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. ప్రభుత్వం నుంచి తమ సామాజిక వర్గానికి సంక్షేమ పథకాలను వర్తింపజేసి ఆర్థికంగా బలపడేందుకు సహకరించాలని కోరారు. అనంతరం కూటమి జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు మాట్లాడుతూ అందరి ఆశీస్సులు తనపై ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తూర్పు కాపుల సంక్షేమానికి కృషి చేస్తారని అన్నారు. ఓబీసీ రిజర్వేషన్, నామినేటెడ్ పదవులు కేటాయించి తూర్పు కాపులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ తూర్పు కాపుల సంఘానికి తగిన గుర్తింపును ఇస్తామని, అలాగే పవన్ కళ్యాణ్తో మాట్లాడి విద్యార్థులకు విదేశీ విద్య అందించడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్ కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో చనమల చంద్రశేఖర్, మెరగాని నారాయణమ్మ, విజ్రోతి రాఘవులు, విజ్రోతి త్రిమూర్తులు, అడప హరి, 28వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు భీమవరం పట్టణంలో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేయాలని ప్రపోజల్ పెట్టాను. చిన్నబాబు ఎక్కడన్నా తార్ రోడ్డు వేస్తామని అంటే తార్ రోడ్డు కుదరదు, సిమెంట్ రోడ్డు వేయాలని అడిగేవాడు నేను. ఎందుకంటే తార్ రోడ్డు వేస్తే సంవత్సరానికే పాడైపోద్ది, అదే సిమెంట్ రోడ్డు వేసినట్లయితే 20 సంవత్సరాల వరకు చూడక్కర్లేదు అనే ఆలోచనతో భీమవరం పట్టణంలో సిమెంట్ రోడ్లు ప్రపోజల్ పెట్టి వేసింది మనమే, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే.
ఏ పార్టీ వేయలేదు అంతకుముందు. భీమవరాన్ని మంచి పట్టణంగా అభివృద్ధి చేయాలని, అందరూ బాగుండాలని, అందరూ సుఖంగా ఉండాలని, అందరూ ధైర్యంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని నా పరిపాలన సాగింది. కక్షలు, కారణ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు లేవు నా హయాంలో. న్యాయంగా పరిపాలించాను, నీతిగా పరిపాలించాను, నిజాయితీగా పరిపాలించాను, ధర్మంగా పరిపాలించాను. మళ్ళా నాకు అవకాశం వచ్చింది. మీరు నాకు సహకరించండి. మీ సమస్యలు ఉన్నాయి, సమస్యలు పరిష్కరించడానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసి ముందు మీకు బీసీ సర్టిఫికెట్, ఓబీసీ అది చాలా ఇంపార్టెంట్ చదువుకునే పిల్లలకి. అది రావడం కోసం ఫస్ట్ ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ మీరు తూర్పు కాపులు, ఇక్కడ మేము కాపులు, కానీ మీకు మాకు భేదం కానీ తేడా లేదు. మీ ఇంటికి మేము వస్తున్నాం, మా ఇంటికి మీరు వస్తున్నారు. మనమంతా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నాం, న్యాయంగా, ధర్మంగా, స్నేహంగా ఉంటున్నాం. మరి మీరు కూడా కష్టపడి పనిచేసే స్వభావం గలవారు. పొద్దున్న లెక్షన్ కాంచి ఏదో పనిచేసి 10 రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచన ఉన్నవారు మనవారు. మరి మీకు అండగా ఉండవలసిన బాధ్యత మాకు ఉంది. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. మీకు ఏ అవసరం వచ్చినా, ఏ సహకారం వచ్చినా మేము నిలబడి ముందుని చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మీరు ధైర్యంగా, నిర్భయంగా, ఎవరి ప్రలోభాలకి లోపడకుండా, ఎవరి అదిరింపులు బెదిరింపులకి దడవకోకుండా మీరు ఓట్లు వేయండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మన భీమవరం నియోజకవర్గాన్ని, మన భీమవరం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, మీ వ్యాపారాలు మీరు ధైర్యంగా సొంతంగా చేసుకునేందుకు వీలుగా సహకరిస్తామని ఈరోజు మనకి అవకాశం వచ్చింది. అన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. మీ డోక్రా లోన్లన్నీ కూడా రద్దు చేస్తామమ్మా. మీరు అసలు అప్పు కట్టక్కర్లా. ఇవన్నీ చేసి మీరందరూ సంతోషంగా, సుఖంగా ఉండే విధంగా ఆలోచన చేస్తాం. సంక్షేమ పథకాలు ఏమీ ఆగవు. పెన్షన్ మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు. ఇన్ని కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ బ్రహ్మాండంగా ముందుకు సాగే విధంగా మన ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓట్లు 2 ఉంటాయమ్మా. ఒక ఓటు కాదు, 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. ఫస్ట్ ఓటు మీరు వేస్తే ఆ ఫస్ట్ ఓటు ఎంపీకి వెళ్తుంది, అది కమలం గుర్తు. 2వ ఓటు మీరు వేస్తే ఆ 2వ ఓటు నాకు వస్తుంది, అది గాజు గ్లాస్ గుర్తు. 2 ఓట్లు కూడా మీ పవిత్రమైన ఓట్లు వేసి మా విజయాన్ని సహకరించండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నబాబు గారు, శేఖర్ గారు, నారాయణమ్మ గారు, ఇతర పెద్దల సహకారం తీసుకొని మన భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మేము పూర్తిగా సహకరిస్తామని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, న్యాయంగా, ధర్మంగా, నిజాయితీగా ఉండే ప్రభుత్వాన్ని మీరు బలపరచాలని, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సింహాసనం కూర్చోనమ్మా, మీకు సేవ చేస్తాను. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీస్ తెరిచి అతి సామాన్యులు, మీరు అతి చిన్నవారు ఎవరు వచ్చినా మీ సమస్య పరిష్కరిస్తానమ్మా, మీకు సేవ చేస్తానమ్మా. మీకు సేవే భాగ్యంగా పనిచేసే ఎమ్మెల్యేని మీరు గెలిపించండి. నిజాయితీగా ఉండే ఎమ్మెల్యేని, నీతిగా ఉండే ఎమ్మెల్యేని, న్యాయంగా ఉండే ఎమ్మెల్యేని, ధర్మంగా నడిపే ఎమ్మెల్యేని మీరు గెలిపించండి. మీరు గెలిపించినట్లయితే
మీకు సేవ చేసుకుంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనందరం కలిసే ఉన్నాం. ఇది అటు నుంచి వచ్చారు ఇటు నుంచి వచ్చారు వాళ్ళు వేరే ఏం లేదు. ఇక్కడ నేను మీలో ఒకరిని దాంట్లో డౌట్ లేదు, మాటిస్తున్నాను. మీకు ఏ అవసరమైన మీ కుటుంబ సభ్యుడి కింద నేను ఉంటాను. అంజబాబు గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సౌమ్యుడు. ఆయన 10 ఏళ్ళు మనం ఎమ్మెల్యే కింద చూసాం. ఆయన తీరు నడవడిక, సమాజం బాగుండాలంటే తీసుకునే నిర్ణయాలు కూడా చాలా మంచి నిర్ణయాలు. అభివృద్ధి గురించి పని గురించి ఎవరైనా వస్తే నీదే పని అని అడిగారు తప్ప గుమ్మల్లోకి వచ్చిన నీదే పార్టీని ఈరోజు అడగలేదు ఆయన. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ 5 ఏళ్ళు ముందు వెళ్ళాలంటే మేము పలానా పార్టీ అండి, పలానా రంగు అండి, పలానా జెండా అని చెప్పాల్సి తప్పితే అది ఎప్పుడు ఉండకూడదు రాజకీయంలో. పోరాడేదంతా కూడా విధి విధానాల మీద ప్రజలకు మంచి చేయడానికి పార్టీలు పోరాడాలి తప్ప కక్ష సాధింపులు కాదు. అందులో జనసేన పార్టీ అనేది ఒక క్యారెక్టర్కి కమిట్మెంట్కి ఉన్న పరిస్థితి. క్యాష్ కాదు ఇక్కడ. డెఫినెట్గా మనం అందరూ కలిసి చేద్దాం. ఇది ఒక చిన్న సమావేశం. మనం బలంగా సంఖ్యాబలంగా ఎక్కువ ఉన్నాం కాబట్టి సామాజిక చైతన్యం అదేవిధంగా రాజకీయ చైతన్యం కూడా మనలో ఉండాలి. మనకి పదవులు కావాలన్నా మనకి రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఏమన్నా సరే మనం సాధించుకోవాలంటే అడిగితే రావు, తీసుకోవాలంటే మనందరం కూడా చైతన్యం చెందాలి. ప్రతి ఒక్కరం కూడా మరి చైతన్యం చెంది రాజకీయంగా సామాజికంగా మరి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరం కూడా మరి ఎవరన్నా మరి ముందు నడుస్తున్నారంటే వారికి సపోర్ట్ చేస్తూ మరి ఒక బలమైన మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఒక సంఘం తరపు నుంచి కమ్యూనిటీ పరంగా ఒక బలమైన మీటింగ్ ఏర్పాటు చేస్తే అందులో మాట తీసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మన యొక్క డిమాండ్స్ బీసీ సర్టిఫికేట్ కానివ్వండి, ఓబీసీ ప్రధానమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ 3 జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలో ఉన్నటువంటి యొక్క తూర్పు గోదావరి సంఘాలందరికీ కూడా ఓబీసీ సర్టిఫికేట్ వల్ల చదువుల మీద కానివ్వండి, ఉద్యోగుల మీద కానివ్వండి, మన పిల్లల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది కూడా మరి మీ అందరికీ తెలుసు. మనందరం కూడా సాధించుకోవాలంటే కనుక బలంగా నిలబడాలి. ఏకతాటిపైకి వచ్చి మనం చేయాలి. ఆత్మీయ సమావేశం అని చెప్పేసి ఇక్కడ మన వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ ఆల్ కమ్యూనిటీస్ ఉన్నారు. నేను 2 ముక్కలే చెప్తాను. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి నాయకులు ఇద్దరు ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, ఈయన చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఈ రోడ్డు చెత్త రోడ్ని సిమెంట్ రోడ్డు వేసారండి అని ఛాలెంజ్ గా చెప్తున్నాను. అప్పుడు నేను మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నాను. ఈయన టైంలో నా పూర్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టైంలో కూడా రేట్లు చాలా సామ్యంగా ఉండేది. ఒక 200 రూపాయలు సంపాదించుకుంటే మనం సరిపోయింది. ఇవాళ 1000 రూపాయలు అయినా సరే సరిపోవట్లేదు. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన పాలన జరగాలి, మనకు ఉండకూడదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తవరాలని కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.